ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్. ఓకే, సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్. నార్మల్గా ఫస్ట్ సైట్ ఎక్కడ ఉంటాయి? సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ అంటే ఏంటిది? లివర్లో, హెపటోసైట్స్లో, ఓకే, లివర్ హెపటోసైట్స్లో, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మనకి సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ ఉంటాయి. నార్మల్గా ఈ ఈ ఎంజైమ్స్ దేనికి? డ్రగ్స్ కానీ, పాయిజన్స్ కానీ, డీటాక్సిఫికేషన్ కోసం యూజ్ అవుతాయి. లివర్లో మనకి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతాయి కదా. డ్రగ్స్ ఆర్ పాయిజన్ డీటాక్సిఫికేషన్ ఇన్ ద లివర్ హెపటోసైట్స్ బై సైటోక్రోమ్ P450 ఎంజైమ్ రిలీజ్డ్ ఫ్రమ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ఇప్పుడు నార్మల్ దీని యాక్షన్ ఏంది? ఇప్పుడు ఒక డ్రగ్ ఏదైతే ఉందో దాని మీద సైటోక్రోమ్ P450 ఎంజైమ్ యాక్ట్ చేయడం వల్ల ఈ డ్రగ్ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది ఆర్ డిగ్రేడేషన్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, దాని యాక్షన్ అనేది తక్కువైపోతుంది. డ్రగ్ అనేది కిల్ చేస్తుంది. సైటోక్రోమ్ P450 ఎంజైమ్ హైడ్రోలైజెస్ దిస్ డ్రగ్ ఆర్ డీటాక్సిఫైస్ ఆర్ డిగ్రేడ్స్ డ్రగ్. ఓకే, ఇప్పుడు మనకి సమ్ డ్రగ్స్, ఓకే, సమ్ డ్రగ్స్ లెటెస్ట్ నేమ్ దెమ్ యాస్ ఏ. సమ్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఇట్ స్టిమ్యులేట్స్ cytochrome P450. So increase action. So increase drug metabolism. Okay. Therefore, faster clearance of the drug. అంతేనా? Faster clearance of the drug. ఒకవేళ some drugs like B type of drugs ఇవేం చేస్తాయంటే it inhibits cytochrome P450. Okay. It inhibits cytochrome P450, thereby decreasing the drug metabolism. Okay, decreasing the drug metabolism, thereby decrease clearance of the drug and increase toxicity or ఎక్కువ మిగులుతుంది బాడీ లోపలనే, ఎక్కువ మిగిలిపోతుంది. ఇంక్రీజ్ టాక్సిసిటీ ఆర్ ఇంక్రీజ్ డ్రగ్ స్టే ఇన్ ద ప్లాజ్మా. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏంటిదంటే సైటోక్రోమ్ P450 ఇండ్యూసర్స్. బి టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏంటిదంటే సైటోక్రోమ్ P450 inhibitors. Okay, cytochrome P450 inducers and cytochrome P450 inducers. Okay, first మనం cytochrome P450 enzyme inducers గురించి చదువుదాం. Inducers, cytochrome P450 enzyme inducers ఏంటంటే these drugs will stimulate cytochrome P450, so drug metabolism అనేది ఫాస్ట్ అవుతుంది. Increase drug metabolism, thereby faster clearance of the drug. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే గ్రాబ్, ప్రీతి అండ్ సీత టు NMC. ఓకే, జి అంటే గ్రిసోఫ్లోవిన్, ఆర్ అంటే రిఫాంపిన్, ఏ అంటే ఆల్కహాల్ which is chronic alcohol use. బి అంటే బార్బిట్యూరేట్స్ లో ఫీనోబార్బిటాల్. ఓకే, ప్రీతి అంటే ఫినైటాయిన్. సీత అంటే ST జాన్స్ వోట్. ఎన్ అంటే నివిరపైన్. ఎం అంటే ముడాఫెనిల్, MODAFENIL. సి వచ్చేసరికి కార్బమజెపిన్. ఓకే, ఇవేంటి? గ్రిసోఫ్లోవిన్ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్స్ లో మనం వాడతాం ఎగెనెస్ట్ టీనియా అండ్ రింగ్ వార్మ్స్. ఓకే, రిఫాంపిన్ అనేది ఇట్ ఈస్ అన్ ATT, యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్. ఆల్కహాల్ ఒకటి. బార్బిట్యూరేట్స్ ఏంటిది? ఫీనోబార్బిటాల్ అనేది బార్బిట్యూరేట్స్. నెక్స్ట్
Phenytoin and carbamazepines are anticonvulsants. Okay, phenytoins and carbamazepines are anticonvulsants. Modafinil అనేది మనం నార్కోలెప్సీలో వాడతాం. నార్కోలెప్సీ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపింగ్. నివిరపైన్ అనేది NNRTI నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ యూస్డ్ ఇన్ హెచ్ఐవి ట్రీట్మెంట్. ఓకే, ఎస్టీ జాన్స్ఫోర్ట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టిమ్యులెంట్. ఓకే, ఎస్టీ జాన్స్ఫోర్ట్ అనేది స్టిమ్యులెంట్ యూస్డ్ ఇన్ ఏడిహెచ్డి కానీ నార్కోలెప్సీ కానీ దాంట్లో వాడతాం. ఇట్ హ్యాస్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్లాంట్ ప్రొడక్ట్ విచ్ హ్యాస్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, మళ్ళీ రాసుకుంటే GRAB ప్రీతి అండ్ సీత టు NMC ఏంటిది గ్రిసోఫుల్విన్ రిఫాంపిన్ ఆల్కహాల్ chronic alcohol use, barbiturates such as phenobarbital, P and S. P వచ్చేసరికి phenytoin and carbamazepine, which are anticonvulsants used for focal seizures. Next S వచ్చేసరికి ST జాన్స్వాట్, N వచ్చేసరికి నివిరపైన్, N వచ్చేసరికి మొడాఫినిల్. కార్బమజెపిన్ అండ్ ఫినైటోయిన్ ఆర్, ఇది వేరే కలర్తో రాద్దాం, దీస్ ఆర్ యాంటీ కన్వల్సన్స్. మొడాఫినిల్ అనేది యూజ్డ్ ఇన్ నార్కోలెప్సీ ట్రీట్మెంట్. నివిరపైన్ అనేది NNRTI. ఓకే, ST జాన్స్ఫోర్ట్ అనేది ఇట్ ఈస్ అ స్టిమ్యులెంట్. నెక్స్ట్ ఫీనోబార్బిటాల్ అనేది బార్బిట్యురేట్స్, ఆల్కహాల్. రిఫాంపిన్ అనేది యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్. గ్రిసోఫ్లోవిన్ అనేది ఇట్ ఈస్ అ మైక్రోట్యూబుల్ ఇన్హిబిటర్ యూస్డ్ ఇన్ రింగ్ వార్మ్స్ అండ్ టీనియా. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ cytochrome P450 inducers, thereby increasing the drug metabolism. Okay, next ఇప్పుడు cytochrome P450 inhibitors. cytochrome P450 inhibitors ఏంటంటే ఈ డ్రగ్ యూజ్ చేస్తే ఇట్ ఇన్హిబిట్స్ ద cytochrome P450, thereby decreasing the drug metabolism, thereby టాక్సిసిటీ అనేది డెవలప్ అవుతుంది ఆర్ ఇంక్రీస్ డ్రగ్ స్టే ఇన్ ప్లాస్మా. ఓకే, దిస్ ఈస్ ద ఎఫెక్ట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సైటోక్రోమ్ P450 ఎంజైమ్ ఇన్హిబిటర్స్. వచ్చేసరికి ఏ క్విక్ వెజ్ సూప్. ఓకే, ఇది ఆల్కహాల్ విచ్ ఇస్ అక్యూట్ ఆల్కహాల్ ఇంటేక్. QU అంటే క్వినిడిన్. ఓకే, I అంటే ఐసోనియాజిడ్. C వచ్చేసరికి సిమిటిడిన్, సిప్రోఫ్లాక్స్, క్లోరాంఫెనికాల్. K వచ్చేసరికి అజోల్స్, కిటోకోనజోల్, ఫ్లూకోనజోల్. ఓకే, P వచ్చేసరికి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ used in HIV treatment such as ritonavir. నెక్స్ట్ U వచ్చేసరికి ఓకే స్టార్టింగ్కి వెళ్దాం. V వచ్చేసరికి వాల్ప్రోయేట్, సోడియం వాల్ప్రోయేట్ యాంటీకన్వల్సెంట్. నెక్స్ట్ E వచ్చేసరికి ఎరిథ్రోమైసిన్ అండ్ క్లారిథ్రోమైసిన్. ఓకే, ఎరిథ్రోమైసిన్ and clarithromycin, these are macrolides. Okay, not azithromycin. Okay, not azithromycin. నెక్స్ట్ G వచ్చేసరికి గ్రేప్ ఫ్రూట్ జ్యూస్.
ఎస్ వచ్చేసరికి సల్ఫోనమైడ్స్, ఓ వచ్చేసరికి ఓమిప్రజోల్, అమియోడరోన్. ఓకే, సరే మళ్ళీ రాద్దాం. ఏ క్విక్ వెజ్ సోప్. ఏ అంటే ఆల్కహాల్, క్యూ వచ్చేసరికి క్వినిడైన్, ఐ వచ్చేసరికి ఐసోనియాజిడ్, సి వచ్చేసరికి సిమిటిడిన్, సిప్రోఫ్లాక్స్, క్లోరాంఫెనికాల్, కిటోకోనజోల్, ఫ్లూకోనజోల్, protease inhibitors such as ritonavir, amiodarone, omeprazole, sulfonamides, grapefruit juice. ఇది వచ్చేసరికి సారీ వి వచ్చేసరికి వాల్ప్రోయేట్, ఏ వచ్చేసరికి ఎరిథ్రోమైసిన్ ఆర్ క్లారిథ్రోమైసిన్. ఇప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ దగ్గరకు వచ్చేద్దాం. ఆల్కహాల్, క్వినిడిన్ అనేది టైప్ 1A యాంటీ అరిథమెటిక్, ఐసోనియాసిడ్ అనేది ఏటీటీ, సిమిటిడిన్ అనేది యాంటీ హిస్టమైన్ H2 బ్లాకర్, సిప్రోఫ్లాక్స్ అనేది సెఫలస్పోరిన్, బీటాలాక్టమ్ యాంటీబయాటిక్. నెక్స్ట్ కిటోకోనజోల్ అండ్ ఫ్లూకోనజోల్ వచ్చేసరికి దీస్ ఆర్ అజోల్స్. ప్రోటేజ్ ఇన్హిబిటర్ రిటోనావిర్ అనేది హెచ్ఐవి ట్రీట్మెంట్లో వాడతారు. అమియోడరోన్ వచ్చేసరికి మనకి క్లాస్ 3 యాంటీ అరిథమెటిక్స్. ఓమిప్రజోల్ వచ్చేసరికి H1 బ్లాకర్స్. సల్ఫోనమైడ్స్ వచ్చేసరికి పీపీఐస్, ఇవి పీపీఐస్. ఓకే, దీస్ ఆర్ పీపీఐస్. సల్ఫోనమైడ్స్ వచ్చేసరికి మనకి డయాబెటీస్ మెలిటస్ ట్రీట్మెంట్లో వాడతారు. ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్ ఆర్ మ్యాక్రోలైడ్స్. వాల్ప్రోయేట్ వచ్చేసరికి యాంటీ కన్వల్సన్స్. ఓకే, సో ఎక్విక్ వెజ్ డైట్ తీసుకున్న తర్వాత సోప్ తోటి కడుక్కోవాలి హ్యాండ్స్. ఎక్విక్ వెజ్ సోప్. ఓకే, దేర్ఫోర్ సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ మనకి స్టిమ్యులేట్ చేసేది, ఇన్హిబిట్ చేసేది. స్టిమ్యులేట్ చేసేది ఏంటిది? గ్రాబ్, ప్రీతి అండ్ సీత టు NMC. నెక్స్ట్ ఇన్హిబిటర్స్ ఏంటిది? ఎక్విక్ వెజ్ సోప్. ఓకే, ఎక్విక్ వెజ్ సోప్. ఈ డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్ మెటబాలిజం అనేది తక్కువ అవుతుంది, ఎక్కువ డ్రగ్ అనేది బాడీలో స్టే అవుతుంది. ఈ డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ మెటబాలిజం అనేది ఫాస్ట్గా అవుతుంది, డ్రగ్ లెస్ టైమ్ స్టే ఇన్ ద బాడీ అండ్ డిక్రీజ్ ద యాక్షన్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, సో ఫైనల్లీ ఏమవుతాయంటే వాట్ ఆర్ ద డ్రగ్స్ ఎఫెక్టెడ్? మోస్ట్ కామన్లీ ద ఎఫెక్టెడ్ డ్రగ్స్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఏంటిది? మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి థియోఫిలిన్, ఓసిపిస్, యాంటీ ఎపిలెప్టిక్స్ అండ్ వార్ఫేరిన్. ఓకే, ఈ డ్రగ్స్ అంటే ఇప్పుడు సైటోక్రోమ్ P450 ఎంజైమ్ ఇండ్యూసర్స్ ఏం చేస్తాయంటే ఈ డ్రగ్స్ యాక్షన్ని తక్కువ చేస్తాయి, డిక్రీజెస్ ద యాక్షన్
time. Okay, decreases the action duration. అదే సైటోక్రోమ్ P450 ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే వీటి టాక్సిసిటీ చేస్తుంది. ఓకే, ఈ డ్రగ్స్ అలాంగ్ విత్ సైటోక్రోమ్ P450 ఇన్హిబిటర్ డ్రగ్స్ని అలాంగ్ విత్ ఈ డ్రగ్స్ తీసుకుంటే టాక్సిసిటీ ఆఫ్ దిస్ డ్రగ్స్ అవుతుంది. ఓకే, ఒకవేళ సైటోక్రోమ్ P450 ఇండ్యూసర్స్ విత్ దిస్ డ్రగ్స్ తీసుకుంటే దీని యాక్షన్ అనేది వెరీ లెస్ టైం కోసమే సరిపోతుంది అండ్ వీ హ్యావ్ టు టేక్ అనదర్ డోస్ ఆర్ దేర్ ఈస్ నో యూజ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ దీస్ డ్రగ్స్ అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ cytochrome P450 enzymes and the most important cytochrome P450 enzymes total 5 ఉంటాయి. 1 2 3 4 5. okay, most common is cytochrome P3A4. okay, ఇది మోస్ట్ కామన్ సైటోక్రోమ్ P450 డ్రగ్. సెకండ్ ఏంటంటే cytochrome P1A2. It is used for metabolism of acetaminophen. దీంట్లో మనకి 2 A's వస్తాయి. ఓకే, ఫస్ట్ లెటర్ అనేది A, ఇట్ ఈస్ కమింగ్ 2 times, సో 1A2. నెక్స్ట్ సైటోక్రోమ్ 2C9. సైటోక్రోమ్ 2C9 అనేది వార్ఫెరిన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, వార్ఫెరిన్ మెటబాలిజంకి, అంటే వార్ఫెరిన్ అనేది దేని ఇన్హిబిట్ చేస్తుంది? 2, 7, 9, 10 ప్రోటీన్ C అండ్ ప్రోటీన్ Sని ఇన్హిబిట్ చేస్తుంది. ఇక్కడ 2, 9 అండ్ C. సో వార్ఫెరిన్ ఈస్ మెటబోలైజ్డ్ బై సైటోక్రోమ్ 2C9. నెక్స్ట్ సైటోక్రోమ్ 2E1. ఇదేంటిదంటే ఇథనాల్. ఇథనాల్ అనేది 21 years తర్వాత మనం తాగుతాం. ఇథనాల్ అంటే ఏంటిది? ఆల్కహాల్ కదా. ఆల్కహాల్ అనేది మనం 21 years తర్వాత తాగుతాం కాబట్టి 2,1 ఇథనాల్. నెక్స్ట్ సైటోక్రోమ్ 2D6. సైటోక్రోమ్ 2D6 అంటే 2D అంటే మనకు 2D ఎక్కువ గుర్తుకొస్తుంది. 2D ఎక్కువ అనేది కార్డియోవాస్కులర్ సిస్టమ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్కి సంబంధించిన డ్రగ్స్ ఏమైనా ఉంటే ఆ మెటబోలైజ్డ్ బై సైటోక్రోమ్ 2D6. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద సైటోక్రోమ్ P450 enzymes and those which are inducers and those inhibitors of cytochrome P450 enzymes and some examples of cytochrome P450 enzymes. Thank you for your patience listening.